అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ గాయస్ ఇక మేమైతే మొత్తం కలిసి ఒక 9 మంది అయితే పోతున్నాం. సో ఇద్దరైతే అలిగేసారు. మా క్లాస్ అమ్మాయిలు ఇద్దరైతే రమీణ అలిగారు. దాక్కుందట్టు ఇక ఎండ్ అయితే ఇంకో ఇద్దరు అక్కడనే కూర్చుంటాడు కానీ కొంచెం వైప్ అయితే లేదు, అందుకే ముందరికి వచ్చేసాను. అనుజ్ సిఆర్ హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. ఇక అందరం కలిసి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికి వస్తున్నాం అంటే సర్ప్రైజ్. ఇక మాకు కూడా సర్ప్రైజ్. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఇగో మేము హోటల్ కాడ అయితే ఆయనాం. సో మా వాడు అయితే అప్పటి నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఎవరితో మాట్లాడుతున్నాడు. వాడు అసలు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. మనోడు ప్రేమికుడు. అది నా పిల్లరా, అది నా పిల్ల. పెడుతున్నా పిల్లతోనే మాట్లాడుతుంది కారు ఎక్కినప్పటి కాడ నుంచి. తెలుసురా వాడికి పిల్లు ఉంది. ఇగో ఇన్ని రోజుల నుంచి సిగరెట్ గా తాగుతున్నా. అరే వినోద్, మనకి పిల్లు ఉందా లేదా రా? నువ్వేప్రా? అది చూస్తున్నా వానికైతే పిల్లు ఉంది గాయస్, మాకైతే లేదు. చాలా బాధగా ఉండేది. పూరి దింపుకొని మంచి ఇట్లా చట్నీలు అద్దుకొని కొంచెం ఇగో ఈ కర్రీ తినేసి వచ్చినామండి. అది తీసుకొని ఇట్లా తింటే బా చాయ్ ఎలా ఉంది? నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. టిఫిన్ చేసుకోమైతే అయిపోయింది. ఇక కాళ్ళు అయితే ఎక్కి ఇక స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళా. ఓకే గైస్, నేను బండి నడుపుతా అంటే ఏమో అంటారు. సాయిరామ్ సాయిరామ్ లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. మీకు కూడా చూపిస్తా కానీ కింద మొత్తం రాళ్ళు ఉన్నాయి. దిక్కు మొత్తం రాళ్ళే, ఎటు చూడు రాళ్ళే ఉన్నాయి. బట్ ఈ ప్లేస్ అయితే వేరే లెవెల్ ఉంది. ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు కూడా ఒకసారి ఇట్లాంటిది. బ్యాక్గ్రౌండ్ లో చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ ఉంది. రాజా వైభోగమే చెంపలే మీటనే చూసి చూడగానే ఇదే ఫస్ట్ ప్లేస్. వేరే లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో చూస్తారు కదా, చూసినా వేరే లెవెల్, మామూలుగా లేదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈ ప్లేస్లో అయితే. అండ్ నా దగ్గర చూడండి ఇంకో బ్యాక్గ్రౌండ్. ఇంకా ఏదో కింద మీద పడి పైకి అయితే ఎక్కినా, కానీ ఇప్పుడు దిగాలంటే కింద పడుతుంది. జాడుతున్నాయి ఓ దిక్కు, నా సైడ్ జాడుతుంది ఓ దిక్కు. ఎప్పుడు ఏదో ఆఫీసర్తో ఎక్కినా, కానీ చూస్తేనేమో జర్రుంటే చచ్చిపోతుంటా. జాడుతుంది పాయామో ఓటాయినో జాడుతుంది, ఘోరంగా జాడుతుంది. ఇదే కాదు ఇప్పుడు ఇంత పెద్దది కూడా దాటాలి. ఇప్పుడు సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ ఇది మా మామ చూసి అనుకో మింగుతాడు. నిజంగా చిన్న కూడా మింగడు. బయటకి అయితే వచ్చేసిన చాలా కష్టపడి రిస్క్ చేసిన పైకి అయితే ఒకడం. ఆల్మోస్ట్ నా కాళ్ళు అయితే నానిపోయినాయి. వాటర్ ఫాల్స్ వేరే లెవెల్ ఉందంట ఎక్కేసిన ఆఫీసర్. బట్ నాకైతే ఏం కాలేదు, సేఫ్ అయినా బయటకి అయితే వచ్చేసిన. ఓకే ఓకే మా వాళ్ళు అయితే ఫోటో షూట్ అయితే చేస్తారు, చూస్తారు కదా. ఫోటోగ్రాఫర్ అయిపోయింది ఆమె అయితే. నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై డెమడెక్కడాలి. చూసిరా ఎక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉంటే కరెక్ట్ గా ఈ ప్లేస్ లో డెమడెక్కడాలి.
ఏడపోయినా ఈ ఒక జాతి మాత్రం మారదు. ఏడ చూడు ఇగో ప్రేమ జంటలే. అమ్మ మాకేమో లవర్స్ లేరు కానీ ఇగో చూసిరా ప్రేమ జంటల్లో మనం ఏడపోతే రాస్తారు వీళ్ళు. అలా కాదురా వెరుపు కూడా ఏమో ఇగో ఇట్లా దుంకి పోవాలి. సో ఇగో మ్యాక్సిమం ఇవి కొంచెం జారుతున్నాయి కూడా ఈ ఏరియాలో. జారితే మొత్తం పోయినట్లే. ఇదిగోండి అలా ఇగో కరెక్ట్ ఈ ప్లేస్లో మెల్లే కాలు పెట్టాలి. సింపుల్ ఇగో ఇట్లా కాలు పెట్టి చూడండి లొకేషన్ అయితే ఇదే. అండ్ ఇగో వేరే లెవెల్ ఉంది ఇక్కడ అయితే, సూపర్ ఉంది లొకేషన్ కూడా. ఇక వాన ఇంకా ఇదైతే నిండిపోతా అంట, వాన తక్కువ పడ్డది కాబట్టి ఓకే. సో అక్కడికి నుంచి కూడా వస్తున్నాయి వాటర్ ఫాల్స్. మ్యాక్సిమం వేరే లెవెల్ ఉంది ఏరియా మొత్తము. అక్కడ దూరం దాకుండా వాటర్ అయితే చాలా ఫోర్స్ అవుతాయి వాటర్ కూడా చూడండి. అయితే ఇక సెకండ్ ప్లేస్కి అయితే పోతున్నాం. వేయించుకో భయ్యా, రోజుకి ఒకటే బాగుంటుంది భయ్యా. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు ఎక్కడో తడుకో. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్. వాన అయితే పడుతుంది. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది, చూస్తారు కదా మీరు కూడా. చూడండి మధ్యలోకి వచ్చి పోతున్నాం. ఇది ఏరియా ఇది బీదర్. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది అందరం కలిసి. చూసిరా లోపల ఎట్లుందో, వేరే లెవెల్ ఉంది ఇది అయితే. అరిస్తే మొత్తం వినిపిస్తుంది. హలో చూసిరా సౌండ్ ఎట్లా వస్తుందో. ఇదే కాదు లోపల ఇంకా వేరే లెవెల్ ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. ఒక్క సెకండ్ ఆగండి. ఇగో చూడండి వేరే లెవెల్ ఉంది ఇదంతా. మొత్తం నా బ్యాక్గ్రౌండ్ చూడండి మస్తు ఉంది కోట అయితే. ఇక్కడైతే ఈ ఫోర్ట్కి సంబంధించిన చరిత్ర అయితే రాసిరు. గేట్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపల కూడా పోయి మనం ఒకసారి అయితే చూద్దాము. సో వేరే లెవెల్ ఉంది, చూస్తారు కదా బీదర్ ఫోర్ట్ వేరే లెవెల్ ఉంది. మ్యాక్సిమంగా ఇక్కడైతే చాలా సినిమాలు అయితే షూట్ చేసిరు. సో చూస్తారు కదా ఒక సినిమా అయితే ఇక్కడ షూట్ చేసిరు, వెంకటేష్ మూవీది. సో చూడండి వేరే లెవెల్ ఉంది ఇక్కడైతే. సిరి అలసిపోయినట్టుంది. వాట్సాప్లో అయితే ఒకటే మెసేజ్ చేస్తుంది గ్రూప్లో, సిరి నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టం వచ్చా. వేరే ప్లేస్కి అయితే పోతున్నాం ఇప్పుడు. జార్ కత్రి అంట ఇది ఏందో. లోపలికి పోయి అయితే చూద్దాం ఒకసారి. ఇదైతే జైలు లాగానే ఉంది, ఆల్మోస్ట్ ఇది పాతకాలం జైలు లాగానే ఉండొచ్చు. సో చూస్తున్నా అలా అవి చూస్తేనేమో మొత్తం జైలు లాగానే ఉంది. ఇది జైలే కావచ్చు నాకు తెలిసినంత వరకు. ఒక నిమిషం సార్, సార్ ప్లీజ్. నో ప్లీజ్ ప్లీజ్ సార్. చూసారు కదా, చూసలే ఇదైతే జైలే నాకు తెలిసినంత వరకు. ఆల్మోస్ట్ ఇది జైలే. ఓకే అక్కడ ఇదంతా చూసిరా. సో మా వాళ్ళందరూ ఇక్కడే ఎవరు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. లేమో వద్దు రాగు. చూసారు కదా ఇదంతా ఫోర్ట్ అనమాట. ఇప్పుడైతే మేము ఇక బయటకు అయితే పోతున్నాం ఇక. సో మొత్తానికైతే ఈ ప్లేస్ మంచిగా చూసినాం మేమైతే, మీకు కూడా చూపించిన కదా. ఓకే అయితే రంగ్రీన్ మహల్ అంట. సో చూడండి ఇదే. బాయ్ చెప్తాడని చెప్పి పడుకుంటున్నాం. బాయ్ బాయ్ టాటా.
ఇక బీదర్ ఫోర్ట్ చూసేసి ఆడికని స్టార్ట్ అయిపోయినాం. మళ్ళా హోటల్ కాడ అయితే ఆయన ఇక బిర్యానీ తీసుకుందామంట అని చెప్పి అయితే పార్సల్ అయితే కట్టించుకున్నాం. సో మంచిగా అట్లా దూరం పోయి మంచిగా తినాలి ఇక. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. రావట్లేదే. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉందిరా. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఆడైతే ఒక థమ్స్అప్ తాగినాం. ఆడికించి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళా అదిగో మళ్ళీ మొదలు. సాహసం అనే చెప్పాలి. లక్ష్మి నా సిన్ని లక్ష్మి. పొద్దు మీద నడుస్తున్న కాలమా మా భూములు మాకేనని డాన్స్ చేసి బాగా అలసిపోయి హోటల్ ప్యాలెస్ కాడ అయితే ఆయనం. ఇక అందరం కలిసి ఛాయ్ అయితే ఆయనం. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.